ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు వరంగల్కు రాబోతున్నారు. జన్యుపరమైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల బాలుడు నిరంజన్ను పరామర్శించడానికి వస్తున్నారు పవన్ కళ్యాణ్. ఆ బాలుడి కోరిక పవన్ కళ్యాణ్ను చూడడమే అతనికి అరుదైన ఔషధంగా భావిస్తున్నారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి విషయాన్ని జనసేన నేతలు ఇప్పటికే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే పవన్ వరంగల్కు రానున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తన కొడుకు కలను తీర్చడానికి రాబోతున్నాడనే వార్త ఆ బాలుడికి కొత్త ఉత్సాహాన్ని నింపింది. పవన్ రాక కోసం బాలుడి తల్లిదండ్రులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు పవన్ పర్యటన నేపథ్యంలో ఏపీ పోలీసులు వరంగల్లోని నిరంజన్ ఇంటికి వెళ్లారు. నిరంజన్ ఇంటి పరిసరాలను పరిశీలించారు. స్థానిక జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ కాన్వాయ్ రూట్ మ్యాప్పై చర్చించారు. చిన్ననాటి నుంచే పవన్ కు వీరాభిమానిగా మారానని అంటున్నాడు బాలుడు. బాలుడి ఇంటి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కేకే అందిస్తారు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన జన్యుపరమైనటువంటి సమస్యతో బాధపడుతున్నారు. నిరుపేద కుటుంబం హన్మకొండలో ఉన్నటువంటి పొనుగోటి నిరంజన్ 17 ఏళ్ల బాలుడు. అంటే వయసు చూస్తే 4 ఏళ్ల బాలుడిలా పసి బాలుడిలా ఈ బెడ్ మీద పడుకున్నప్పటికీ ఈ అబ్బాయికి సంబంధించినటువంటి వాస్తవిక దృశ్యాన్ని మనం చూస్తే 17 ఏళ్ల బాలుడు. నీకు పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు ఇష్టం? నాకు చిన్నప్పటి నుంచే ఇష్టం. సినిమాలు చూస్తా ఎక్కువ. పవన్ కళ్యాణ్ సినిమాలు చూసినావా? నువ్వు ఎప్పుడన్నా చూసినావా? ఏ ఇయర్లో చూసినావు? ఎవరు తీసుకెళ్ళిండ్రు? చూసిన మన గబ్బర్ సింగ్ చూసిన. అప్పటి నుంచే చూస్తా. గబ్బర్ సింగ్ సినిమా ఎన్నిసార్లు? చాలా సార్లు. అమ్మ నాన్న అందరూ కూడా అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఇట్లాంటిది రెగ్యులర్గా తీసుకెళ్ళినప్పటికి కూడా డాక్టర్లు మాట్లాడారా? ఈ సమస్య నీకు తెలుసా? నేను వాళ్ళ ముందు నా ముందు మాట్లాడరు. ఇప్పుడు నువ్వు కోరుకునేది ఏంటి నిరంజన్? నువ్వేమనుకుంటున్నావు? పవన్ కళ్యాణ్ని చూడాలని. నీ ఆరోగ్యమే బాగలేదు, పవన్ కళ్యాణ్ని ఎందుకు చూడాలనుకుంటున్నావు నిరంజన్? నువ్వు ఆయన కొద్దిగా ఏదైనా సాయం చేసి ఇంకా నా కోరిక కూడా తీర్చేయని. సోషల్ మీడియా వేదిక ద్వారా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళడం అనేది జరిగింది. ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. దీన్ని తీసుకెళ్ళినటువంటి సామాజిక కార్యకర్త. ఒకసారి పేరెంట్స్తో మాట్లాడడం. అసలు ఈ బాబుకు వచ్చినటువంటి ఇబ్బంది ఏందండి? మీరు ఏ హాస్పిటల్ తిరిగారు? ఎందుకు పవన్ కళ్యాణ్ చూడాలని అనుకుంటున్నాడు? బాబుకి 7 ఇయర్స్లో వచ్చింది సార్ ఈ ప్రాబ్లము. అన్ని హాస్పిటల్లో తిరిగా మేము ప్రెస్ చేసినా ఇరిగిపోతాయి బోన్స్. ఇప్పుడు బాబుని హ్యాండిల్ చేయాలన్నా మేమిద్దరమే, వేరే అదర్ పర్సన్ హ్యాండిల్ చేయలేరు బాబుని. ఒక పండుగ ఇట్లా కూర్చోబెట్టాలన్నా మేమిద్దరం తప్పించి ఎవరు హ్యాండిల్ చేయలేరు. బాబు పరిస్థితి అది. బాబు కోరిక ఏంటంటే బాబుకి ఇప్పుడుగా చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. గబ్బర్ సింగ్ అయితే ఇంట్లో టీవీలోనే జస్ట్ ఒక 200 టైమ్స్ చూడొచ్చు. మేము వచ్చిన అదే ఎందుకు బాబు బిడ్డ అదే చూస్తున్నా అంటే నేను అదే చూస్తా దాకా తీసుకుపోయారు. సార్ దాకా తీసుకుపోయారు. సార్ కూడా రేపు వస్తుండని నాకు తెలిసింది. ఏది పవన్ కళ్యాణ్ రేపు వస్తుందని నాకు తెలిసింది. ఇప్పుడు సారు ఎట్లా అయితే మన కొండగట్టు హనుమాన్ని ఎట్లా నమ్మితే కొండగట్టు హనుమాన్ సార్కి ఎట్లయితే హామీగా అండగా ఉన్నాడో మా బాబు దగ్గరికి వచ్చి సార్ చేతి వేస్తే మాకు కూడా ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి వచ్చి ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది. వైపు నీ ప్రేమను పంచావు, మరోవైపు గోరుముద్దలు తినిపించి అల్లారు ముద్దు మాటలు నేర్పినావు. అతని హైపర్ యాక్టివ్ ఎట్లా ఉండేది? అతని మానసిక స్థితి ఎట్లాంటిది? నీతో ఎట్లా పంచుకున్నాడు? ఏపీ డిప్యూటీ సీఎం సినిమా యాక్టర్ని చూడాలని ఎందుకు అంటున్నాడు? దీన్ని ఎట్లా చూస్తారు తల్లి మీరు? ఆయన ఆశ, ఆయనతో మాట్లాడాలి, కూర్చోవాలి, ఆయనతో లంచ్ చేయాలి అనేది ఆయన చిన్నప్పటి నుంచి. ఆయనకు నిక్ నేమ్ కూడా గబ్బర్ సింగ్. నిన్ను కదిలిస్తే కన్నీళ్ళు. ఒకవైపు కొడుకు పరిస్థితి ఈ రకంగా, మీరు పవన్ కళ్యాణ్కి ఏం చెప్తారు తల్లి? ఏడుస్తలే. పవన్ కళ్యాణ్కి ఏం చెప్తారు? మా బాబును కళ్ళారా సంతోషం చూడాలని కోరుకుంటున్నాము. ఒకవైపు కన్న కొడుకు అచేతన స్థితిలో ఉండడాన్ని తట్టుకోలేనటువంటి తల్లిదండ్రులు కొడుకు కోరిక తీర్చేందుకు చివరిగా పవన్ కళ్యాణ్ వస్తాడనే ఒక ఆశతోటి, హోప్ తోటి హన్మకొండలో ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ వరంగల్.